Welcome to ANR tutorial. Defense and Railway, VRO, VRA, TS, AP and SA కానిస్టేబుల్స్ అండ్ సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంకా చాలా నోటిఫికేషన్స్ అనేది ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. మరి ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ అవుతున్నాం వీటికి అనేది ఒక పెద్ద సమస్య. నేనేమంటున్నానంటే జస్ట్ మీ లైఫ్లో నుంచి ఒక్క 180 రోజులు నాకు ఇవ్వండి అంటే ఏదో నా చేతిలో పెట్టమని కాదు. జస్ట్ నేను చెప్పినట్టు ఈ 180 రోజులు చేయండి, ఒక 6 months ఖచ్చితంగా జాబ్లో ఉంటారు అందరూ. అయితే నేను కొన్ని కేటగిరీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను, నేను అన్ని జాబ్స్ని సెలెక్ట్ చేయలేదు. ఎస్ఎస్సి, బ్యాంక్స్ ఇటువంటి నేను వాటి జోలికే పోలేదు. ఎందుకంటే వాటికి ఉన్న కాంపిటీషన్ వేరు. వాటికి ఎంతమంది అంటే హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, ఇంకా సమ్ అదర్ ప్లేస్లలో దానికోసము 2-3 సంవత్సరాల నుంచి గడ్డాలు పెంచుకొని చదువుతున్న వాళ్ళు ఉన్నారు. అయినా ఇప్పటికీ రాక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. సో నేను వాడి జోలికి పోవట్లేదు. సో ఆ జాబ్స్ సంపాదించడం అంత కష్టమని కాదు, అది కూడా ఈజీయే. కాకపోతే అందరికీ అందుబాటులో అందరూ సాధించే జాబుల గురించి మాత్రం నేను చెప్పి ఈజీగా తెచ్చుకునే జాబ్స్ మాత్రం చెప్తున్నాను అంతే. ఫస్ట్ ఈ డిఫెన్స్ అనేది మనకు ఆల్రెడీ ప్రతి వారం 2 నోటిఫికేషన్స్ కన్ఫామ్గా పడుతున్నాయి. నేను ఆల్రెడీ మీకు యూట్యూబ్లో పెడుతున్నాను. అదేవిధంగా బ్రాడ్కాస్ట్లో జాయిన్ అయిన వాళ్ళకి సపరేట్గా నేను గైడెన్స్ కూడా ఇస్తున్నాను. సెకండ్ థింగ్, ఆర్ఆర్బీ అనేది పడింది. మొన్న రీసెంట్గా ఏఎల్పీ టెక్నీషియన్ జాబ్స్ పడ్డాయి. టీఎస్ నుంచి మనకి 14,000 కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే పంచాయతీ ఎలక్షన్స్ ముందే వచ్చే అవకాశం ఉంది. ఏపీలో కూడా అంతే. అండ్ నెక్స్ట్ వీఆర్ఏ కూడా అతి తొందరలోనే వీఆర్ఏ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ముందే మనం జాబ్లో ఉండాలి కంపల్సరీగా. ఆఫ్టర్ 2019 ఎలక్షన్స్ తర్వాత కూడా మనకి జాబ్ రాలేదంటే ఇంకా అంతే, అది ఇంకా మనకి ఎప్పటికీ జాబ్ రాదు, మన ఏజ్ ఎలిజిబిలిటీ అయిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఎలక్షన్స్ ముందు ఎక్కువ జాబ్స్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. మీరు గమనించినట్టయితే ఈ బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత ఆర్ఆర్బీ నుంచి ఎంత భారీ నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా డిఫెన్స్ నుంచి కూడా ఎన్ని నోటిఫికేషన్స్ వస్తాయి చూడండి. ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు కానిస్టేబుల్ ఇవి కూడా వేయడానికి కారణం ఎలక్షన్స్ ముందే. వీఆర్ఓ కూడా వదిలేస్తాడు, సిడబ్ల్యూసి ఇంకా చాలా సంబంధించిన ఇలాంటి ఇంకా ఫర్దర్గా చాలా నోటిఫికేషన్స్. సో నేను చెప్పినట్టు ఒక 6 నెలలు ప్రిపేర్ అవ్వండి అంతే. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీటిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, ఎస్ఎస్సి, బ్యాంక్స్ ఇంకా సమ్ అదర్ ఎగ్జామ్స్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అంటే, నేను ఇప్పుడు చూపించిన వాటన్నిటికీ కామన్ సిలబస్. మనం ఫస్ట్ కామన్ సిలబస్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక సిలబస్ని చదువుకొని ఈ జాబ్లన్నీ కొట్టచ్చు. అదేవిధంగా ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళాలనుకుంటే అది మళ్ళీ వేరే సిలబస్. ఎందుకంటే దాంట్లో కంప్యూటర్ నాలెడ్జ్ కానీ లేకపోతే బ్యాంకింగ్ అవేర్నెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. రెండు పడవల మీద కాలు పెట్టడం లాంటివి చేయొద్దు. సో ఒకే సిలబస్తో మనం ఎన్ని జాబ్స్ని కవర్ చేయగలం. నేను చెప్పాను చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్, ఇంగ్లీషు, స్టాటిక్, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవి చదువుకుంటే ఇటు డిఫెన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు, అటు కానిస్టేబుల్ ఏపీలో టీఎస్లో కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్స్ రాయొచ్చు, ఇక్కడ ఆర్ఆర్బీ కూడా మనం రైల్వేలో రాయొచ్చు, అదేవిధంగా వీఆర్ఏ ఇంకా సమ్ అదర్ ఎగ్జామ్స్ రాసేయచ్చు. సో కాబట్టి ఈ సబ్జెక్ట్ని మాత్రం కొద్దిగా కాన్సన్ట్రేషన్గా చదువుకోండి. అండ్ ఇంతకుముందు నేను చూపించినట్టు ఈ జాబ్స్ని ఎందుకు సెలెక్ట్ చేశానో ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు నేను, ఈ సబ్జెక్ట్ మాత్రమే. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు, అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఈ వీడియో చూసిన అమ్మాయిలు మాత్రం ఒకటి డిసైడ్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సీరియస్గా ఉన్నారా లేదా జాబ్ ప్రిపరేషన్లో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ అవ్వండి. ఎందుకంటే అబ్బాయిల కంటే మీరు జాబ్ సాధించుకోవడం చాలా ఈజీ. మీకు ఎంత కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఇంకోటి వచ్చేసి మీకు రిజర్వేషన్ అనేది సపరేట్గా రిజర్వేషన్ ఇస్తారు మీకు. ఇప్పుడు ఏపీటీఎస్ కానిస్టేబుల్లో ఎస్ఐలో కూడా రిజర్వేషన్ ఉంటుంది, అదేవిధంగా రైల్వేలో కూడా రిజర్వేషన్ ఉంటుంది, అదేవిధంగా డిఫెన్స్లో రిజర్వేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క దాంట్లో రిజర్వేషన్ ఉంటుంది. కానీ మీకు కొంతమందికి సరైన అవగాహన లేకపోతే నేను ఆ జాబ్కి సెట్ అవుతానా లేదా, లేకపోతే అసలు నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా, అసలు నాకు అంత టాలెంట్ ఉందా అని మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసేసుకొని ఇంట్లో కూర్చొని వంట రూమ్లో కూర్చొని కిచెన్లో కూర్చొని కర్రీస్ చేయడం అలాంటివి అన్నీ ఆపేసుకొని ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా బుక్స్ పట్టుకోండి. ఎందుకంటే అబ్బాయిల కంటే మీకే ఎక్కువ ఛాన్స్ ఉంది జాబ్ సాధించుకోవడానికి. అబ్బాయిలకు కూడా అవకాశం ఉంటుంది, కాకపోతే వాళ్ళకంటే మీరే ఎక్కువ తొందరగా ఈజీగా సాధించుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ 4 కేటగిరీస్, ఈ 4 ఫీల్డ్లలో 6 నెలల్లో మనం ఎలా జాబ్ సాధించుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 6 నెలలు నాకు కేటాయించేసేయండి. నాకంటే నేను చెప్పినట్టు చేయండి 6 నెలలు. సెకండ్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ చేసుకోండి. అసలుకి ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక ప్లాన్, ఒక టైం టేబుల్ వేసుకోండి. అదేవిధంగా వేసుకున్న టైం టేబుల్ వేసుకుంటారు తప్ప ప్రిపరేషన్ అనేది ఉండదు. నేను ఈరోజు చదువుకోవాలి, ఈరోజు ఇది చదవాలి, రేపు అది చదువుకోవాలని ప్లానింగ్ చేసుకుంటారు చాలామంది, కానీ దానికి తగ్గట్టు ప్రిపరేషన్ ఉండదు. బుక్ పట్టుకునేపాటికి నిద్ర వచ్చేస్తుంది. సో కాబట్టి అలాంటిది కాకుండా సీరియస్గా మన మైండ్లో అనేది ప్రిపేర్ అవ్వండి.
ఖచ్చితంగా మనం వేసుకున్న ప్లానింగ్ అనేది సక్సెస్గా అమలు చేయాలి. మనము ప్రిపరేషన్లో అనేది ఎటువంటి ఆటంకం రానియకూడదు. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి అటెంప్టింగ్ ద పేపర్. మనం ఎంత చదివామన్నది ముఖ్యం కంటే ఆ రోజు ఎగ్జామినేషన్ రోజు ఎంత బాగా రాసామనే దానిపైనే నీ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఈ 4 స్టెప్స్ అనేది మైండ్లో పెట్టుకోండి. ఒక 6 నెలలు కేటాయించేసుకోండి. ఫస్ట్ ప్లానింగ్ చేసుకోండి ఏం చేయాలనేది, దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. ఫైనల్గా ఎగ్జామ్ రోజు మాత్రం ఎగ్జామినేషన్లో పేపర్ మాత్రం ఖచ్చితంగా స్టాండర్డ్గా మీరు అటెంప్ట్ చేయాలి. దీనికి సంబంధించి ఒక చిన్న టైం టేబుల్ ఇస్తాను, రోజువారీ మీకు టైం టేబుల్. నేను ఒక టైం టేబుల్ చెప్తున్నాను, ఎవరికైతే అసలు టైం టేబుల్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలో కూడా తెలియని వాళ్ళకి ఒక చిన్న గైడెన్స్ అనమాట. ఒకవేళ మీకు ఏదైనా సపరేట్ టైం టేబుల్ తెలిస్తే ఆ సపరేట్ టైం టేబుల్ వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మ్యాథమెటిక్స్ చేసుకోండి. అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రీజనింగ్. అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 7 వరకు ఇంగ్లీష్. రాత్రి 9 నుంచి 11 వరకు జీకే. ఇవి ఇలా ప్రతిరోజు, ఇంకా ఆదివారాలు ఉండకూడదు, మనకి పండగలు ఉండకూడదు, ఏముండదు. కొన్ని రోజులు అన్నీ మర్చిపోదాం, టీవీలో ఆపేద్దాం. జబర్దస్త్ ప్రోగ్రాంలు అనేది కూడా అసలుకి చూడొద్దు. ఇంకా జబర్దస్త్ ఎందుకు చూస్తున్నానంటే అది చూడను, అదే దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే అది తెలియనోడు ఎవడు ఉండడు, అది చూడనోడు ఎవడు ఉండడు. సో కాబట్టి నేను అనేది ఏంటంటే నేను కూడా చూస్తాను అనుకోండి, కాకపోతే నేను ఇప్పుడు సెటిల్ అయ్యాను కాబట్టి నేను చూడొచ్చు, మీరు చూడకూడదు. అలా అని కాదు, చెప్తున్నాను, అర్థం చేసుకోండి ఎందుకు చూడకూడదు. ఈ ఒక్క 6 నెలలు చూడకండి, మొత్తం తర్వాత 6 నెలల తర్వాత యూట్యూబ్లో అన్ని లైన్గా పెట్టుకొని చూసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇలా ఒక టైం టేబుల్ వేసుకోండి. మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జీకే, ఇట్లా ఒక టైం టేబుల్ వేసుకొని దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ ప్రిపరేషన్లో మాత్రం ఎటువంటి మిస్టేక్ అనేది జరగద్దు. ప్రతిరోజు ఖచ్చితంగా ఈ టైం టేబుల్ను ఫాలో అవ్వాలి. అండ్ ప్రతి సండే రోజు రివిజన్ చేసుకోవాలి. ఆ వారంలో ఏవైతే మనం చదివామో, మండే టు సాటర్డే ఏవైతే చదివామో అది మొత్తము ఆ నెక్స్ట్ సండే రోజు రివిజన్ చేసుకోవాలి. అంతేగాని బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళిపోతే మాత్రము అది మనకి వేస్ట్, అంత చదివినంతా వేస్టే. ఖచ్చితంగా రివిజన్ చేసుకుంటేనే మనకి మన మైండ్లో అనేది సెటిల్ అయిపోతుంది. అంతేగాని డైలీగా రోజు చదువుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పేసి 6 నెలల వరకు కంటిన్యూస్గా చదివేసి 6వ నెల 7వ నెలలో మళ్ళీ బుక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ పేజ్కి వస్తే అన్నీ మర్చిపోయి ఉంటాం. సో కాబట్టి రివిజన్ అనేది కంపల్సరీ. కాబట్టి మీరు కొద్దిగా రివిజన్ అనేది చేసుకోవడం ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ మీ లైఫ్ స్టైల్ అనేది కూడా కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే మార్నింగ్ లేవగానే మెడిటేషన్ లాంటివి చేయండి. మెడిటేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మనం ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వాలి అంటే మన బ్రెయినే ఇంపార్టెంట్ రోల్. అసలు మన బ్రెయిన్లోనే ఉంటుంది. మన బ్రెయిన్ పవర్ అనేది పెరగాలి. ఉదయాన్నే లేచి మెడిటేషన్ స్టార్ట్ చేయండి. మెడిటేషన్ చేసుకుంటే మీకు హెల్త్ కూడా బాగుంటుంది, అదేవిధంగా బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. అప్పటి వరకు ఉన్న కష్టాలు, బాధలు, డిప్రెషన్ ఇలాంటి కుంగుబాటు నుంచి కొద్దిగా దూరంగా వచ్చేస్తారు మీరు. సో మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ డైలీ ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్ చదవడం మర్చిపోవద్దు. ఈ న్యూస్ పేపర్ చదివితే ఏంటంటే మీకు కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ అవుతాయి. ఆ రోజు నుంచి మొత్తం ఈ 6 నెలల్లో జరిగిన కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివితే మీకు ఇంగ్లీష్ గ్రామర్ ప్లస్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ ఫుడ్ కూడా కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. మీరు మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. రోజు తినే అన్నం కాకుండా, అన్నం తినండి, కాకపోతే అన్నంతో పాటు కొన్ని ప్రోటీన్ ఫుడ్ అనేది కలుపుకోవాలి. దాంతోపాటు కొన్ని బాదం పప్పు, జీడిపప్పు ఇలాంటివి కొన్ని రోజు తింటూ ఉండాలి. అదేవిధంగా మొలకెత్తి విత్తనాలు ఐడియా ఉన్నాయా, అవి కూడా తీసుకోవడము. గుడ్డు, పాలు, కొద్దిగా అప్పుడప్పుడు మాంసము, గ్రీన్ టీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మీ బ్రెయిన్కి కావాల్సిన క్యాలరీస్ అనేది అందుతాయి. సో కాబట్టి మీరు చదివింది అనేది కొద్దిగా గుర్తుండే అవకాశం